నంద్యాల జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా రసాభాస చోటు చేసుకుంది. రబీ పంటలకు నీరిస్తారా ఇవ్వరా అంటూ ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. తుంగభద్ర డ్యాం మరమ్మతుల నేపథ్యంలో నీటి రిలీజ్ పై అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఎలా తెప్పించుకోవాలో తెలుసుని చివరి ఆయకట్ట వరకు నీరు తీసుకువస్తామని ఒకరిద్దరు అధికారుల వల్లే నీళ్లు రావటం లేదంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే అఖిలప్రియ ఇక్కడ ఎవరేమనట్లేదు, క్లారిటీ కావాలి. ఒక క్లారిఫికేషన్ అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇచ్చినారు. You are not able. You called us for an IAB meeting. డీసీలకి మాకు పని పట్టలేదా? మమ్మల్ని మీటింగ్ కి పిలిచారు. చెప్పండి సార్, హైయర్ ఆఫీసులో ఇది పెట్టుకోండి. మేమేం చేయాలి? నేను కూడా ఏం చేయగలను? ఒక స్టేట్మెంట్ ఆలగడ్డకి నీళ్ళు ఎట్లా వస్తాయని ఒక క్లారిటీ మీరు ఇవ్వగలిగినారా? ఏమిచ్చినావు? ఎన్నిసార్లు అడుగుతా చెప్తున్నారు మీరు ఆ మాట? Do we have to beg? I am not being permitted, madam, to say that. Then don't call us. Then don't call us, Andy. Don't call me for a meeting. నన్ను మీటింగ్ కి రమ్మని ఎందుకు పిలిచారు? అసలు నన్ను మీటింగ్ కి ఆలగడ్డ కాన్స్టిట్యూన్సీ ఎందుకు పిలిచారు? నీళ్లు అందరికన్నా చివరి ఆయకట్టు నీళ్లు ఎక్కువ ఉండేది మాకు. నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చెప్పలేకపోతున్నారు. నీళ్ళు ఎట్లా రాని ఏం చూసుకుంటారు? మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? మేడం ఏం చెప్తుంది? మేమేం చెప్పాలి? రైతులు పోయి డీసీలుగా మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేమేం చెప్పాలా? లేకపోతే ఇబ్బంది పడతారు చెప్తానా? మేడం మా క్లారిటీ ఇవ్వలేదు. మేడం మా దాని వరకు క్లారిటీ ఇవ్వలేదు. వచ్చారు ఎమ్మెల్యే, నేను వచ్చాను. ఒక నిమిషం, తెలుగు గంగకి క్లారిటీ లేకపోతే అఖిలప్రియ అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు అండ్ అధికారుల మధ్య ఎటువంటి రసాభాస చోటు చేసుకుందో మనం చూసాము. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? శ్రీరామ్ అట్ ద సేమ్ టైం నీళ్లు రావటం లేదంటూ అఖిలప్రియ సైతం మండిపడినట్టుగా అర్థమవుతోంది. ఎప్పటి నుండి అంటే గవర్నమెంట్ ఏం చెప్తోంది? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు నంద్యాల జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు సమన్వయ సమావేశం జరిగింది. అందులో ప్రధానంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్ ముగిసింది. రబీ కావచ్చు లేదా జియాద్ పంట కాలం ఏదైతే ఉందో అందులో ప్రధానంగా ఈ రెండు కాలాలకు తమ ప్రాంత రైతులకు నీళ్ళు ఇవ్వాలంటూ ఇప్పటికే కొంత ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు కూడా గతంలో కంప్లైంట్ చేసిన పరిస్థితి. అయితే ఇలాంటి ఈ ఘటనలు మరోసారి రిపీట్ అయితే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుందంటూ అధికారుల తీరుపై మండిపడినటువంటి పరిస్థితి. అయితే రానున్న రోజుల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు నీరిస్తారా లేదా అంటూ కూడా అధికారులను భూమా అఖిలప్రియ నిలదీసిన పరిస్థితి. అధికారులు కూడా ఎమ్మెల్యే అడిగినటువంటి మాటలకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. భూమా అఖిలప్రియ ఖచ్చితంగా హైయర్ అఫీషియల్ కూడా మేము ఫిర్యాదు చేయబోతూ ఉన్నాం. మా నియోజకవర్గంలో ఉండే పబ్లిక్ ఖచ్చితంగా సాగు చేసుకోవడానికి నీరును అందించే బాధ్యత అధికారులపై ఉంటుంది. అధికారులు కొంత విఫలం కావడం వల్లే ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ కేసీ కెనాల్ ద్వారా వచ్చే నీరు ఏదైతే ఉందో అందులో గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులతో పాటు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మామూలు తీసుకొని నీళ్లను వదిలారనేటటువంటి విమర్శలు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లేకుండా ఖచ్చితంగా తమ నియోజకవర్గ ప్రజలకు సాగు చేసుకోవడానికి నీరు అందించడానికి అధికారులు స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలంటూ కోరేటటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీరామ్. మాకు
ఇక్కడ ఎవరేమనట్లేదు క్లారిటీ కావాలి. ఒక క్లారిఫికేషన్ అన్ని కాన్స్టిట్యూన్సీలకు ఇచ్చినారు. You resign. You are not able. You called us for an IAB meeting. DC లకి మాకు పని పట్టలేదా? మమ్మల్ని మీటింగ్ కి ప్రాబ్లం ఏంటో పిలిచారు. చెప్పండి సార్. హైయర్ ఆఫీసులో ఇది పెట్టుకొని డీసీ లేకపోతే మేమేం చేయాలి? నేను కూడా ఏం చేయగలను? ఒక స్టేట్మెంట్ ఆలగడ్డకి నీళ్ళు ఎట్లా వస్తాయని ఒక్క క్లారిటీ మీరు ఇవ్వగలిగినారా? ఇచ్చిన కాదు. ఏమిచ్చినావు? ఎన్నిసార్లు అడుగుతా చెప్తున్నారు మీరు ఆ మాట? Do we have to beg? I am not being permitted, madam, to say that. Then don't call us. Then don't call us అండి. Don't call me for a meeting. నన్ను మీటింగ్ కి రమ్మని ఎందుకు పిలిచారు? అసలు నన్ను మీటింగ్ కి ఆళ్ళగడ్డ కాన్స్టిట్యూన్సీ ఎందుకు పిలిచారు? ఇచ్చేదానికి మేడం. నీళ్లు అందరికన్నా చివరి ఆయకట్టు నీళ్లు ఎక్కువ ఉండేది మాకు. నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చెప్పలేకపోతున్నారు. నీళ్ళు ఎట్లా రాని ఏం చూసుకుంటారు? సార్ డీసీలుగా మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? మేడం ఏం చెప్తుంది? మేమేం చెప్పాలి? రైతులు పోయి డీసీలుగా మమ్మల్ని ఎందుకు పిలిచారు? మేమేం చెప్పాలా? లేకపోతే ఇబ్బంది పడతారు చెప్తానా? మేడం మా తాలూకా వర్క్ క్లారిటీ ఇవ్వలేదు మేడం. మా దాని వరకు క్లారిటీ ఇవ్వలేదు. వచ్చారు ఎమ్మెల్యే నేను వచ్చాను. ఒక నిమిషం. తెలుగు గంగకి ఇప్పుడు క్లారిటీ లేకపోతే